ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో మోషబ ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకొని పోతున్నాం కనుక దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించేలాగా మరి ప్రార్థనతో నేటి పరిచర్యను ప్రారంభించుకుందాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మనకి వేలాది మనాలు శుద్ధుడు సోదరు తండ్రి మన తండ్రి ఉదయం ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వేగరమ తండ్రి మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించండి. మీకే వేలాది వందనాలు శుద్ధుడు సోదరు తండ్రి మన తండ్రి ఇదిగోండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇటుగా తండ్రి యెషయా గ్రంథం తండ్రి 59వ అధ్యాయం 59వ అధ్యాయం తండ్రి లేఖన భాగాలుగా చూడుచున్నాము. మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానం ప్రవహించడం తండ్రి ఇదిగోండి తండ్రి ఈ ప్రదర్శన వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ జీవించాలని కాచి కాపాడుతండి. ఈ చిన్న పిల్లల తప్పు పరపలు చేయమని వేడుకుండి ప్రార్థన యేసుక్రీస్తు వాడు వేతనం పర తండ్రి ఆమేన్. ప్రార్థన పరదం మామూలుగా వేలతో సూచించుకున్నదండి. ఈ రాత్రి కడాసండి వేగురుమైతుండే మీరు ఆకలి బాగా బాగుంది, మీరు ఆకలి బాగా చదువు భాషని అంత మనదండి. ఈ రాత్రి కడాసండి యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదువుతున్నాక సౌండ్ కానీ పెట్టుబడి అవుతుంది మరొకలా చేయండి. ఈ రాత్రి కాల సమయం తండ్రి ఇలా బిడ్డలు అందించు వాళ్ళకి ఆయన వారికి అయితే ఇచ్చింది తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చిన భూసుని బియ్యాలు అందించి కుటుంబాన్ని కూడా ఆశ్రయించి 2 సంఘాలు సేకరణ కూడా ఇచ్చిన నూతనంగా తరచు మీ సేకరణ అందించిన చిన్న వాళ్ళు వేడుకుంటే ప్రార్థన వేసుకేస్తున్నాం ప్రార్థన ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రకాల రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. దేవ యొక్క సమయంలో ప్రార్థించిన ఈ రూరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, సంఘ పరిచర్యను తండ్రి, సంఘ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ తండ్రి. మరి ఈరోజు నాయన మీ కుమారుల ద్వారాగా నాయన మిమ్మల్ని ఆరాధించుకున్నాం, మిమ్మల్ని సేవించుకున్నాం, మిమ్మల్ని మహింపరుచుకున్నాం తండ్రి. ఈ దినము మొదలుకుని ప్రభావ మరలా విశ్రాంతి దినం వచ్చేంత వరకు నాయన మీ దయలో, మీ కృపలో, మీ కాపుదలలో సంఘ బిడ్డలందరినీ బలపరచండి, భద్రపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు నాయన బ్రతుకు తీరువు కొరకు జీవనోపాధి నిమిత్తం ఆయా నాయన తండ్రి ప్రయాణాలు చేస్తుండగా తండ్రి నీ బిడ్డలకు క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించండి. నీ బిడ్డల చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలు ఫలభరితంగా మీలో ఎదిగేలాగన, మీ పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేయించేలాగన వారికి మీ సహాయమును, సహకారమును దయచేయండి. సంఘంలో ఉన్నటువంటి పెద్దలను, పరిచారకులు చేస్తున్నటువంటి పిల్లలను, అలాగే దైవ సేవకులను, అలాగే నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మేము చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం ప్రభా. మరి నాయన మీ మనసును, మీ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఏమై ఉన్నవో తండ్రి మీరు మాతో మాట్లాడి మాలో ఉన్నటువంటి లోటులను, మాలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకుని ప్రభా పరిశుద్ధులుగా నాయన మీ సన్నిధిలో మేము జీవించేలాగా, మీ కొరకు ఫలించేలాగా మీ సహాయాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత సమయాన్ని, కాలాన్ని ఈ పరిచర్య కొరకు వెచ్చిస్తున్నారో ప్రభా రెట్టింపు ప్రతిఫలాలు, దీవెనలు, ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో మీరు నింపండి, నడిపించండి తండ్రి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పని ఫలించేలాగా మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటూ మరి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య అంతేనైనా మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయాన్ని మరి మనం బైబిల్ పఠనంగా చదువుకుందాం. మరి నిన్నటి కాల సమయంలో 58వ అధ్యాయం ద్వారాగా విలువైనటువంటి సమాచారాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఉపవాసములు ఉన్నటువంటి మరి ఉద్దేశాలు, అలాగే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటని కొన్ని సందర్భాలను మనం అవగాహన చేసుకున్నాం నిన్నటి కాల సమయంలో.
నేటి కాల సమయంలో ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయం ద్వారాగా కూడా కొన్ని సందర్భాలను నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ప్రాముఖ్యంగా ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయం ముందు మాట ఏంటనంటే, యెషయా గ్రంథం ముందు మాటగా మనం ఈ 59వ అధ్యాయాన్ని చూసినప్పుడు ఈ 59వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుందంటే చాలా ఆధ్యాత్మిక సందేశాలు ఈ 59వ అధ్యాయంలో మనకి కనబడుతున్నాయి. దీంట్లో మనుషుల యొక్క పాపపు స్థితి, అలాగే దేవుని నీతి, రక్షణ స్పష్టంగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుందనమాట. ఈ అధ్యాయంలో మూలాలు ఏంటంటే మనిషి యొక్క పాపము, మనిషి యొక్క స్థితి, అలాగే దేవుని నీతి మరియు ఆయన రక్షణ స్పష్టంగా ఈ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇవి ఉన్నాయని ఇది ముందు మాటగా మనం ఆలోచించగలిగినట్లయితే, ఇక రెండవ మాటగా ఈ అధ్యాయం యొక్క నేపథ్యము. రెండవది ఏంటి మోషే బాబు? ఈ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం చూసినప్పుడు యోధా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. నువ్వు కొంచెం వెనకేసుకో. ఇక్కడ యోధా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్. 59వ అధ్యాయంలో యోధా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉన్నదో, దేవునికి మహిమకరంగా ఉన్నదా, లేకపోతే వాళ్ళు పాపానికి దగ్గరగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ అధ్యాయం వారి యొక్క ఆత్మీయ స్థితి పడిపోయిందా, నిలబడిందా అన్న దాని విషయమే మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇది దీని బ్యాక్గ్రౌండ్, నేపథ్యం మొదటిది. ఇక ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఈ అధ్యాయంలో ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పటికీ సమాధానం రాకపోవడం వాళ్ళకి సందేహంగా ఉంది. ప్రజలైతే ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి ప్రార్థనలకు ఏవి రావడం లేదు, తిరిగి సమాధానం రావడం లేదు. అందుకని వీళ్ళకి సందేహం కలిగింది. వీరు ప్రార్థనలకి సమాధానం రాకపోయేసరికి వారు అనుకున్నది దేవుడు వినడం లేదని అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు మోషే బాబు? వారు అనుకున్నది దేవుడు వినడం లేదు, ఆయన చెయ్యి చిన్నది అని అనుకుంటున్నారు వీళ్ళు. చూసారా? కానీ ఇక్కడ ప్రవక్త ఏం చెబుతున్నాడు అని అంటే, సమస్య దేవునిది కాదు మనుషులదని ప్రవక్త చెబుతున్నాడు. ఈ అధ్యాయ నేపథ్యంలో ఈ భాగాలు మనకు అర్థమవుతున్నాయి. ప్రజల పాపాల వల్లే వారికి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏం చేసిందంటే తెగిపోయింది. పాపము చేయకుండా ఉంటేనే దేవునితో సంబంధం ఉంటుంది. కనుక ఈ అధ్యాయ నేపథ్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, ప్రజల పాపాలే దేవునికి వారి నుంచి దూరం చేసినాయి. వారు ప్రార్థనలు చేస్తున్నారో వినడం లేదనంటే వారి పాపాలే ప్రార్థన వినకుండా చేశాయి. దేవుడు రక్షించలేదనంటే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వీరు పాపంలో ఉండిపోతున్నారు. ఇది ఈ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా నేపథ్యము. ఓకేనా మోషే బాబు? ప్రార్థన చేస్తున్నారు కానీ సమాధానం వాళ్ళకి రాకపోవడం వాళ్ళకి సందేహంగా మనకి ఈ అధ్యాయ నేపథ్యం కనబడుతుంది. ఇక సారాంశానికి వస్తే మూడవదిగా, ముందుగా మొదటి మాటలు మనం చూస్తాం 59వ అధ్యాయం యోధా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి. రెండవది నేపథ్యం చూసాం, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వారు దేవునికి వారికి మధ్య సంబంధం తెగిపోయింది. అది ప్రార్థనాపూర్వకంగా ఆయన రక్షించలేకపోవడం కారణంగా, పాపాల కారణంగా దేవునికి మానవాళికి మధ్య సంబంధం తెగిపోయింది. ఇది నేపథ్యం. ఇక ఈ అధ్యాయ సారాంశాన్ని మనం లేఖన భాగాల్ని మనం వచనాల వారీగా విడగొట్టడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే, మొదటి సారాంశం ఏంటంటే మొదటి 1 నుంచి 8 వచనాలు మనం చూసినప్పుడు పాపము దేవునికి దూరం చేస్తుంది. పాపం ఏం చేస్తుంది ఆయన మోషే బాబు? దేవునికి దూరం చేస్తుంది. మనుషుల్ని దేవుల్ని మయంగా పాపం ఏం చేస్తుంది అంటే వేరు చేస్తుంది. ఇప్పుడు ఈ పాపము పోవాలి, వీళ్ళిద్దరూ ఏకమవ్వాలి. అనగా దేవుడు మనుషులు ఏకమయ్యే వారధి ఏంటంటే పాపము ప్లేస్లో ప్రార్థన ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఓకేనా? ఎప్పుడైతే ఈ ప్రార్థన ఉన్నదో ప్రార్థన సమస్త కార్యాలని చేయగలదు. ప్రార్థనకి సాధ్యం కానిది ఏది కూడా లేదు. ప్రార్థన చేయాలి కానీ ప్రతిదీ సాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. కానీ అదే మనం చెయ్యం. అదే చేస్తే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఒక వేదిక మీదకి వస్తాయి. ఈరోజు ఒక వేదిక మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలలో పాపాలు ఉండిపోయినవి. అందుకనే దేవుడు దూరంగా ఉన్నాడు.
దేవుడు దూరంగా లేడు, సమీపం అనేటువంటి దూరం దగ్గరే ఉన్నాడు, హృదయం అనేటువంటి తలుపు దగ్గరే ఉన్నాను అన్నాడు ఆయన. ఆయన తలుపు కొడుతున్నానని అన్నారు ఆయన. ఒక్కసారి నీ పాపాన్ని నువ్వు వదులుకుని ప్రార్థన చేస్తే నీలోనికి వస్తానంటున్నాడు ఆయన, నీ సమస్యలు తీరుస్తానంటున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళకి ఈ స్పెషాలిటీస్ లేవు, ఇంత సౌకర్యం వారికి లేదని ఇప్పుడు మనకు ఆత్మ ద్వారాగా దేవుడు సూచిస్తున్నటువంటి సందర్భం. ఓకేనా. మొదటి సారాంశము మొదటి నుంచి 8 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, పాపము దేవునికి దూరం చేస్తుంది. ఇప్పుడు మనిషికి దేవునికి మధ్య పాపం దూరం చేస్తుంది కనుక ఈ పాపము ప్లేస్లో ఇప్పుడు ప్రార్థన రావాలని ఇప్పుడు దేవుడు ఆశిస్తున్నాడు. ఓకేనా. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు లేఖన భాగాలు మనం చదువుదాం. ఓకేనా. 1 నుంచి 8 వచనాలు దేవునికి మనిషికి దూరం చేసేది పాపము. ఆ పాపం ప్లేస్లో మనం ప్రార్థన పెట్టాలి. ఒకటే. ఇక ఈ 1 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి భాగాలను మనం చూడగలిగినట్లయితే, మొదటిది, దేవుని చెయ్యి రక్షించలేనిదిగా లేదు. దేవుని చెయ్యి ఎలాగుందైనా రక్షించలేనిదిగా లేదు. ఒక మాట ఉంటుంది, యెహోవా హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆయన చేతి చేత కదా ఈ సర్వ సృష్టి అంతటి కూడా సృష్టించబడ్డది. ఆయన హస్తము గొప్ప కార్యాలు చేయునని వ్రాయబడింది. సో ఈ మొదటి భాగంలో దేవుని చెయ్యి రక్షించలేనిదిగా లేదు, అలాగే ఆయన చెవి వినలేనిదిగా లేదు. ఆయన చెయ్యి రక్షించలేనిదిగా లేదు, ఆయన చెవి వినలేనిదిగా లేదు. అందరి మాటలు, అందరి ప్రార్థనలు, అందరి మాటలు ఆయన దేవుడు ఆలకిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించునని వ్రాయబడింది. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చెవి ఏం చేస్తుందంటే ఆయన చెవి వినలేనిదిగా లేదు, ఆయన చెయ్యి రక్షించలేనిదిగా లేదు. ఇక కానీ ప్రజల పాపాలు వారి మధ్య గోడగా నిలిచాయి. ప్రజల పాపాలు ఏం చేస్తున్నాయి? రక్షించకుండా ఉండడానికైనా వినకుండా ఉండడానికైనా కారణం ఏంటంటే, ప్రజల మధ్య దేవునికి మధ్య గోడగా ఏమున్నాయంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా పాపాలు ఉన్నాయి, గోడగా నిలిచిపోయేట పాపాలు. ఇప్పుడు ఆ గోడని పడగొట్టాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎరుకు గోడలు పడగొట్టడానికి వాళ్ళు ఏం చేశారు? బూరలో ఊదుకుంటూ దాని చుట్టూరు తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఏం చేశారు? ఎరుకు గోడలు కూలబడ్డాయి. ఓకేనా. ఇలా కొన్నింటిని మనం ఆలోచించేస్తే, అంటే మధ్యగా ఉన్నటువంటి ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, పాపపు గోడల్ని మనం ఏం చేయాలంటే పడగొట్టాలి. దేవుని ఎదుట దుర్గములు, పడజ్రోయజాలంటే దుర్గాలు, కోటలు కట్టాడు అపవాది. ఆ కోటలను ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన ద్వారాగా కూలద్రోయాలి. ఓకేనా. రైట్. ఇంకా మనం చూద్దాం. ఎందుకంటే, కానీ ప్రజల పాపం వారి మధ్య గోడలా ఎందుకు నిలిచాయంటే, వారిలో ఏమి లేదు? నీతి లేదు, న్యాయం లేదు, దుర్మార్గం. నీతి లేదు, వారి మధ్య న్యాయం లేదు. అందుకే వీళ్ళకి ఏమొచ్చేసింది? అబద్ధము, అన్యాయము, దుర్మార్గం ఎక్కువైపోయాయి. కాబట్టి ఆయన రక్షించట్లేదు, ఆయన వినట్లేదని ఈ మొదటి భాగం మనకు సెలవిస్తుంది. అందువల్ల వారి ప్రార్థనలు ఫలించట్లేదు. ప్రార్థనలు అయితే చేస్తున్నారు, ఫలిస్తలేదు. సో ఇప్పుడు నేడు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనలు ఏం చేయవు తెలుసా? ఫలించవు. నేటికి నా జీవితంలో నేను క్రిస్టియానిటీలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా నేను ఎన్నో ప్రార్థనలు చేస్తాను. ఆ ప్రార్థనలు ఫలించలేదు అని చెప్పడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే ఆ ఫలింపుని దేవుడు అనుగ్రహించలేదు. మరి కారణం ఏంటంటే, పాపము గోడగా అడ్డుగా ఉంటుంది. ఇంత వాక్యాలు చెప్పినటువంటి మనకే మరి ఇలా ఉంటే, మరి వాక్యం నేర్చుకుంటున్నటువంటి బిడ్డలకి, ఇంకా వాక్యం తెలియనటువంటి పిల్లలకి, మరి వారి విషయాల్లో ఎలాగనంటే, వారికి వాక్యం తెలియలేదు కనుక వారు మూలికలనే దేవుడు ఆలకిస్తానంటున్నాడు. ఎందుకంటే వాక్యం తెలియలేదు కదా వారికి. ప్రతిదీ వారు తినేస్తాడు దేవుడు. ఎవరిది వినడనంటే, వాక్యం తెలిసిన వారిదే దేవుడు వినడు. ఎందుకంటే ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా మనం ప్రార్థించాలి. ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. ఓకేనా మోషే బాబు? సరే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అందువలన వారి ప్రార్థన ఫలించట్లేదు. ఓకేనా. ఇది మొదటి 8 వచనాల సారాంశం. ఇప్పుడు మనం లేఖన భాగాలు చదువుకుందాం. ఓకేనా. ఇప్పుడు లేఖన భాగాలు మనకి యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అంటే దేవుడు వినకపోవడానికి, రక్షించకపోవడానికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నాడు ఇక్కడ యెషయా గారు? మీ పాపాలే
కారణం. కనుక ఇప్పుడు మీ పాపాలను ఏం చేయాలి? వదిలేసుకోవాలి. పాపాన్ని వదిలేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆటోమేటిక్‌గా వారి ప్రార్థన ఆలకించేస్తాడు. ఆటోమేటిక్‌గా. కానీ ఆ ప్రార్థన మనం చేయాలంటే ఆత్మ మనల్ని ప్రేరేపించాలి. ఈ ఆత్మ మనల్ని ప్రేరేపించాలనంటే మనము దేవునితో సహవాసం చేసేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరి అప్పుడు ఏంటి? ప్రవక్త చెప్పిన వెంటనే వాళ్ళు వింటే నిజంగా వారు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుకి, దేవునికి ప్రార్థన చేస్తే కంపల్సరీగా వారు రక్షింపబడుదురు. వారి ప్రార్థనలు దేవుడు వినేటువంటి వారు. వినలేదనంటే కారణం ఏంటి? ఒక మాటను మనం చూద్దాం. ఎందుకు దేవుడు వీరు ప్రార్థనలు ఆలకించట్లేదనంటే వారికి వీరికి మధ్య ఏమన్నాయట? మీ పాపాలే మీ దోషములే మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతిలో రక్తము చేతను మీ వ్రేళ్ళు అని అంటున్నాడు. చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు ఆయనకు మరుగు చేసి ఆయన ముఖాన్ని మనకి ఎందుకు చూపించట్లేదంట? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన. ఆయన మన ముఖం ఎందుకు చూడట్లేదు? మనం పాపం చేస్తున్నాం గనక. క్షమించండి. ఆ రోజు వారు పాపం చేశారు గనక యూదులు, ఇశ్రాయేలులో పాపములో ఉన్నారు కనుకనే ఆయన ముఖం చూపించట్లేదనంట. అవును కదా. అప్పుడప్పుడు మనం ఎవరి మీదన్నా కోపడ్డాం అనుకోండి, కోపంలో తిట్టేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మన ముఖం చూసుకోవడానికి, మన ముఖం చూడడానికి, మనతో మాట్లాడడానికి ఇష్టపడరు కదా. దేవుడు కూడా ఎలాంటి వారంటే ఆయన మాట వినకపోతే ఆయన కూడా తన ముఖాన్ని మరుగు చేసుకుంటాడట. ఇప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నాం, సమస్యలో ఉన్నాం, ఆయన దగ్గరికి దేవుడు కదా మన బాధలను, ఇబ్బందులు తీర్చేది ఆయనే. ఇప్పుడు ఆయనే తన ముఖాన్ని దాచేసుకుంటే పరిస్థితి ఏంటి? కనుక ఆయన ముఖాన్ని దాచుకోకుండా ఉండాలి అనంటే అడ్డుగా, ఆటంకంగా, సమస్యగా ఉన్నటువంటి దోషాలని, పాపాలని మానుకుని ఆయన మన వైపు చూసేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా? వాక్యం ద్వారాగా ఆయన నా కుమారుడు, నా కుమార్తె అనుకుని ఆయన ఏం చేయాలి? మన కొరకు, మన ప్రార్థన కొరకు వినడానికి ఆయన సిద్ధపడాలి. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి మాట మనం చూద్దాం ఈ సందర్భాన్ని బట్టి. 52వ అధ్యాయము, ఇదే పక్కన ఉన్నటువంటి 52వ అధ్యాయము, ఒకసారి 2వ వచనం చూద్దాం. తన ప్రజలను రక్షిస్తాడని చెప్పడానికి 52వ అధ్యాయము 2వ వచనం చదువు మోషే బాబు. 52వ అధ్యాయము 2వ వచనం తీసావా? చదువు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపెట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. అంటే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు సియోనుని అంటే? అనగా యోధావారు చెరలోనికి వెళ్ళారు కదా. వీళ్ళు చెరలో నుంచి బయటకు చేసిన తర్వాత నీ మెడకట్లు విప్పేసుకో, నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. అంటే యోధావారిని ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. అదే మాట చెప్తున్నాడు. ధూళి దులుపుకొనుము. ఎవరు ధూళి దులుపుకోమని చెప్తున్నాడు? యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపెట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఎందుకనంటే నేను నిన్ను రక్షించబోతున్నాను. ఎన్నాళ్ళలో నువ్వు శిక్షణలోనికి వెళ్ళావు, శిక్షలకు కాదు శిక్షణలోనికి వెళ్ళావు. ఇప్పుడు నేను నిన్ను రక్షించబోతున్నానని సియోను కుమార్తె చెబుతున్నాడు. అంటే దేవుడు రక్షిస్తాడనంటే అవును, తన ప్రజల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ వారి పాపాలు, వారి దోషాలే అడ్డుగా, గోడగా ఉన్నాయి. ఓకేనా? ఇది మనసులో పెట్టుకోండి. అంటే దేవుడు రక్షించేవాడే కాదా? రక్షించేవాడే. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఆయన చెయ్యి సాహస కార్యాలు చేయగలిగేటువంటి చెయ్యి. ఓకేనా? ఆయన రక్షిస్తాడు. ప్రపంచ మానవాళ్ళందరినీ ఆయన రక్షిస్తున్నాడు ప్రియులారా. ఇక మరొక మాటను కూడా చూడండి. తన ప్రజలను రక్షిస్తాడు కదా. ఇప్పుడు వారి ప్రార్థనలు వింటానంటున్నాడు ఆయన. ఒకసారి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 18వ వచనం. 62 కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కీర్తనలు 66 కదా నాన్న. కీర్తన 65:2 చదువుదాం ఒకసారి. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చురుదురు.
అంటే దేవుడు ఏం చేస్తాడట? ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. అందుకనే సర్వశరీరులు ఆయన యొద్దకు వస్తారట. ఇప్పుడు ప్రార్థన ఆలకించేవాడా దేవుడు? ఆలకింపనివాడా? ఆలకించేవాడు. మరి దేవుడు ఆలకించే ఆయన ఎందుకు ఆలకించట్లేదంటే వారి దోషాలు, వారి పాపాలే వారికి గోడగా, అడ్డుగా, బండగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? దేవునితో సమాధాన పడాలి. అనగా దేవుడు ప్రవక్త చెప్పే వాటిని చేసేవారిగా ఉండాలని ఇక్కడ వాక్యము మీతో నాతో సెలవిస్తుంది. అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? దేవుడు రక్షిస్తాడా? రక్షించడా? అందరినీ రక్షిస్తాడు. అంతటా అందరు ఎవడునూ నశింపకుండా అందరు రక్షింపబడాలి, అందరు రక్షణ పొందాలని నూతన నిబంధన గ్రంథం మనకు సెలవిస్తుంది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని దేవుడు ఇచ్చేయించున్నాడట. అంటే మనుషులందరూ కూడా రక్షింపబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఈ ఉద్దేశాన్ని మనుషులే నెరవేర్చలేకపోతున్నారు. కనుక మరొక మాటను కూడా మనం చూద్దాం. వీళ్ళ ప్రార్థనలకు జవాబు ఎందుకు రావడం లేదంటే, ఇప్పుడు అదే కదా మన ప్రశ్న, వీళ్ళ ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు? ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడింది? 15వ వచనము రైట్ వదిలే. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటా అంటున్నాడు. కారణం ఏంటి? ఎందుకు కప్పుకుంటాడట ఆయన? కింద చెబుతున్నాడు. ఏమండి? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. అంటే వీళ్ళ చేతులు రక్తముతో నిండుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా జైతల్లి? కారణం ఏంటి? వీరి చేతులు ఎలా ఉన్నాయి? రక్తముతో నిండుకొని ఉన్నవి. నరహత్య చేయొద్దు అని అన్నాడు, కానీ నరహత్య చేస్తున్నారు. ఏమండి? కనుక మనం ఏం చేయకూడదు. మనం వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే రక్తం, వీళ్ళ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నాయి. కానీ మన చేతులు ఎలా ఉండాలని ఇప్పుడు మనకు దేవుడు చెప్తున్నాడంటే, పవిత్రమైన చేతులెత్తి దేవునితో ప్రార్థన చేయవారితో నువ్వు వెంటాడు అని తిమోతితో పౌలు గారు చెప్తాడు. పవిత్రమైన చేతులెత్తి పురుషులతో ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలంటాడు పౌలు గారు. కనుక ఈ చేతులు పవిత్రంగా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉన్నాయట వెళ్ళి? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి అని అంటున్నాడు. కీడు చేయటం అని ఏం చేయాలట వీళ్ళు? మేలు చేస్తే దేవుడు వీరు ప్రార్థన ఆలకిస్తానన్న. అంటే దేవుడు ప్రార్థన వినేవాడే కాదా? వినేవాడు. దేవుడు రక్షించేవాడే కాదా? రక్షించేవాడని దైవ గ్రంథం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. కానీ దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే మరొక మాట అంటున్నాడు. 65వ అధ్యాయము ఒకసారి ఇదే కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 66:18 నువ్వు చదువు నాన్న మోసబాబు. 66:18 తీసావు కదా, చదువు. ఏముంది అక్కడ? నేను చదువుతున్నాను చూడు, బాగా చూసుకో. ఒకసారి మరలానే చెక్ చేసుకో. 66వ అధ్యాయం 18వ వచనం చదువు. వెరీ గుడ్. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అంటే నా హృదయంలో పాపం వైపు నేను గురి పెడితే, పాపాన్ని నేను స్వీకరిస్తే ప్రభు నా ప్రార్థన ఆలకించడు. నువ్వేమో పాపము చేస్తూ ప్రార్థన ఎప్పుడు చేయలేరు. అలా ఏ క్రైస్తవుడు కూడా ఏం చేయలేడు జైతల్లి? పాపము చేస్తూ ప్రార్థన ఏ క్రైస్తవుడు కూడా చేయలేడు. ఒకవేళ చేశాడు అని అంటే అతడు వేషధారి అని గమనించాలి, అతడు దుష్టుడు అని గమనించాలి, అతడు భక్తిహీనుడని గమనించాలి. కనుక పాపము చేస్తూ ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని దైవ నిర్ణయం. ఇక్కడ కూడా భక్తుడు ఏమంటున్నాడు? నేను నా హృదయములో పాపమును కానీ ఒకవేళ నేను కోరుకుంటే, పాపం వైపే నేనుంటే దేవుడు నా మనవి ఆలకించడు. లేదు, నేను పాపాన్ని లక్ష్య పెట్టకుండా పరిశుద్ధతను లక్ష్య పెడితే దేవుడు నా మనవి ఆలకిస్తాడన్నటువంటి ధైర్యంతో ఉండాలని మొదటి వచనం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 2వ వచనం చదువుతాం. 59వ అధ్యాయము 2వ వచనం. ఓకేనా మోష బాబు? చదువుకుందాం. 3వ వచనం చదువుకుందాం. మీ చేతులను రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అంటే వీళ్ళ అవయవాలు ఎలా మారిపోయినాయి చూడండి మోషే బాబు జైతేలి. దోషాలుగా, పాపాలుగా,
దేవుడు ప్రార్థన వినకపోవడానికి, వీళ్ళని రక్షించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటున్నాడు? వీళ్ళ కళ్ళు, వీళ్ళ పాదాలు, వీళ్ళ నాలుకలు అన్నీ కూడా ఎలాగైపోయినాయి? దారుణాతి దారుణంగా మారిపోయినాయి. కనుక అలాంటి వారి ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు? వారు ఎలా ఫలిస్తారు? వారు ఎలా అభివృద్ధి చెందుతారు? వీరు దేవుని పిల్లలని చెప్పుకొని ఇంకా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఇంకా ఇబ్బందికరంగా జీవితం గడుస్తుంది అని అంటే మరి ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఉంది. దేవుణ్ణి నమ్ముకుంటున్నారమ్మా, ఇంకా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, త్రాగడానికి ఇబ్బందిగా ఉంటుంది, కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, తిరగడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నారు అని అంటే మరి దేవుడు వీరిని దీవించట్లేదా? అవును, ఆయన దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆ దీవెన అందుకోవడానికి పాపము గోడగా అడ్డుగా ఉండిపోయింది. దేవుడు ఇచ్చేస్తున్నాడు మనకు పొలమని, ఈ పాపం ఏం చేస్తుంది? రానివ్వట్లేదు వాటిని. అందుకనే ఈ పాపాన్ని ఏం చేయాలంటే మనము తొలగించాలి. ఆ గోడను ప్రార్థన ద్వారాగా బ్రద్దలు కొట్టాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ అవయవాలు ఏమైపోయినాయంటే వీరి నాలుక ఎలాగుందంటే చూడండి, వీళ్ళ చేతులు ఎలా ఉన్నాయట? దోషము చేతను అపవిత్రపరచబడును. ఒకటి చేతులు, రెండోది పెదవులు ఎలాగన్నాయట? అబద్ధాలు ఆడుతున్నాయండి. చదవాలన్నమాట. పెదాలు ఎలా ఉన్నాయి మోషే బాబు? అబద్ధాలు ఆడుతున్నాయి. నాలుక ఎలాగుందట? కీడిని బట్టి మాట్లాడుతుందట. కనుక ఈ పెదాలు, నాలుక, చేతులు మనం ఎలా చేసుకోవాలంటే దేవునికి కంట్రోల్గా చేసుకోవాలి. అందుకనే నీ నాలుక జాగ్రత్తగా చూసుకో. నాలుక అది పాప ప్రపంచమైనదే, సర్వ శరీరానికి మాలిన్యము కలగజేయను. అగ్గిపుల్ల చిన్నదే కానీ అడవంతా ఎలాగైతే మంట కలిగించేస్తుందో నాలుక కూడా అలాంటిది. దీన్ని ఏం చేయాలి? నాలుకని వెరీ వెరీ గుడ్, నాలుకని కంట్రోల్. ఈ చేతులు కూడా ఎలాంటివి? పాపం చేయడానికి ఈ చేతులు కూడా పరిగెడుతుంటాయి. ఈ చేతులు మనం కాపాడుకోవాలి. ఇంకేమన్నాడు? ఇంకా పెదవులు అన్నాడు. ఈ పెదవులను కూడా ఏం చేయాలి? మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెదవులతో పవిత్రమైన మాటలే మాట్లాడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ సందర్భాన్ని బట్టి ఒక్కసారి మనం రోమపత్రిక దగ్గరికి వెళ్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 13, 18 వచనాలు చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 13 వచనం చదువుదాం. నువ్వు చదువునానా? చూడు, నేను తీస్తాను ఒకసారి. ఎందుకనంటే నువ్వు చదువు, నువ్వు కూడా చూడాలి. జైతలి చదువు ఒకసారి. జైతలి చదువమ్మా. 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. అక్క చదువుతుంది. చదువమ్మ. ఏమని రాయబడింది అక్కడ? వారు గొంతుక తెరచిన సమాధి. వారు గొంతుక ఎలాగంటిదంట? సమాధి. తమ నాలుకలతో ఏం చేస్తారట? వీళ్ళు మోసం చేస్తారట. చదవాలన్నమాట. వారి నాలుకలతో ఏం చేస్తారట? మోసం చేస్తారట. వారు గొంతుకి ఎలాంటిదట? సమాధి లాంటిది. అంటే ఎలాంటి వ్యక్తులు ఉంటారని అంటే లోకంలో ఇలాంటి వ్యక్తులు కనబడుతుంది. ఈరోజు సంఘంలో ఎలాంటి వ్యక్తులు కనబడుతున్నారు అన్నది మనం పరీక్షించుకోవాలన్నమాట. కనుక ఆ రోజు యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతూ వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోందో చెబుతూ మన ఆధ్యాత్మిక స్థితి ఎలా పరిశుద్ధత వైపు వెళ్ళాలో ఆత్మ మన ద్వారాగా దేవుడు మనకి ఈ మాటలని ఆత్మ ద్వారాగా అనుగ్రహిస్తున్నాడు, అందిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇంకా చదువుదాం. ఇంకా ఏమంటున్నాడు ఆయన? అందరూ 13 వచనం కదా మనం చదువుకుంటుంటే, వారు పెదవుల క్రింద ఏముందట? సర్పవిషం ఉన్నది. సర్పవిషం ఎక్కడ ఉంటుంది? పాములో ఉంటుంది. కానీ ఈరోజు మనుషులు వారి పెదవుల కింద ఏముంది? సర్పవిషం. వారికి వీరికి గొడవలు పెట్టడము, వారింటి సంగతులు వీరింటి దగ్గర, వీరింటి సంగతులు వారి దగ్గర చెప్పి ఏం చేస్తారు? సర్పవిషం అది. కానీ అలాగా మాట్లాడేవారిగా ఉండకూడదు. ఇంకేమంటున్నాడు కింద మాటలో చూద్దాం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఏమంటే దేన్ని చిందించడానికి వీళ్ళ పాదాలు పరిగెడుతున్నాయట? రక్తాన్ని. కానీ దేవుడు అంటున్నాడు రక్షణ సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు, అవి దేవుడు ఏలుచున్నాడని వ్రాయబడింది. మన గత కాలంలో యెషయా గ్రంథంలో చదువుకున్నటువంటి మాటలు. ఇంకా అంటున్నాడు, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారు కన్నులు ఎదుటి దేవుని భయము లేదు కనుక. అంటే ఎలాంటి కార్యాలన్నీ చేసేవారు ఎవరి చేతిల్లి? దేవుని భయము లేనివారు. కనుక దేవుని భయం ఉన్నవారు ఏం చేస్తారో? ప్రార్థన చేస్తారు. ఏమో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుకుంటారు. ఆ రోజు వారు పొందుకోలేకపోయారు. ఈరోజు మనం పొందుకోవాలని దేవుడు మనకు ప్రార్థనని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా మనం మొరపెట్టుకుందాం. మనకి ఏదైతే సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలనుకుంటున్నామో దేవుణ్ణి అడుగుదాం. దేవుడి వాటిని మనకి అనుగ్రహిస్తాడు. దేవుని ద్వారాగానే మనం పొందుకుంటాం. ఇప్పుడు ఇతరుల ద్వారా పొందుకున్నాం అనుకో, వారు అతిశయపడతారు మన మీద. నా వల్ల నీకు ఇచ్చాను అని. ఎదుటివారు మన మీద అతిశయపడకుండా ఉండాలంటే మనల్ని అతిశయ పెట్టేవారు పరలోకమందున్న కన్న తండ్రి. ఆ కన్న తండ్రికి మనం విధేయులుగా ఉంటే, మనం కష్టపడి పని చేస్తే ఆ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆ కష్టాలను బట్టి ఇదిగో ఈరోజు మనకు ఒక చక్కనటువంటి మొబైల్ మనం కొనుక్కున్నామా?
చక్కనటువంటి దుస్తులు కొనుక్కున్నాం అంటే మనం మామూలు టూకీగా. అలాగే దేవుని పట్ల కష్టపడి పని చేసుకున్నటువంటి వారందరికీ కూడా వస్త్రాలు ఉంటాయి, గృహాలు ఉంటాయి, ఏమంటే వాహనాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి. ఇవన్నీ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే అయినా సరే క్రైస్తవులుగా వాటిని ఏవి కోరుకోవద్దని మనకి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం వాటి చేత మరలా శోధింపబడతామని. కనుక ఆ వాటిపై కాకుండా మనము దేవుని సేవ చేయడానికి, దేవుని మహిమపరచడానికి ఒక చక్కనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. అవి ఏవైతే ఇస్తే అవే మనం పొందుకోవాలి. అదే అంటాడు భక్తుడు, నేను అందని వాటి అయిందైనను మరొక దాని ఎందైనా నేను చూడట్లేదు అంటాడు. తన మనసుకి తనకి స్వాధీనములు ఏవైతే ఉన్నావో వాటిని ఆశించాను అంటున్నాడు ఆయన. కనుక మన సౌకర్యవంతమైనటువంటి జీవితానికి అనుగుణంగా మనము అడగాలి అంటే దేవుని భయం ఉన్నటువంటి వారు మాత్రమే అలా చేయగలరు. ఓకేనా, ఇప్పుడు మనం యెషయా గ్రంథంకి వెళ్ళిపోదాం. మనకి సమయం అవుతుంది కానీ మరొక 10 నిమిషాల్లో మనము ఈ లేఖన భాగాన్ని చదివేసుకుని త్వరగా ముగించేసుకుంది. ఎందుకంటే ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు 4వ వచనం, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భమును ధరించి పాపమును కందురు. అంటే చూడండి, మనుషులు ఎలా ఉన్నారట ఆ నాటి కాలానికి, యోధావారు ఎలా ఉన్నారని చెప్తున్నారంటే నీతిని బట్టి ఎవడో సాక్ష్యం పలకడట. నేడు ఈ రోజు మనము క్రైస్తవులుగా నీతిని బట్టి ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి. ఇతను ఎవరు ఏంటంటే మంచివాడు. తిమోతి ఎవరో లుస్త్రాలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మనుషులందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు. మంచి పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు అని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మంచివారిగా మనం ఉండాలి, మంచి సాక్ష్యాన్ని పొందాలి అని దేవుడు మొదటిగా ఒక మాటను చెప్తున్నాడు. తర్వాత సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడరు. అంటే మనం ఏదైనా ఎదుటి వారితో విమర్శ చేస్తున్నామంటే సత్యం ఉంటేనే విమర్శ చేయాలి, సత్యం ఉంటేనే మనం అవతల వారితో డీల్ చేయాలి. అవతల వారితో వ్యాజ్యం అనగా గొడవకి మనం సిద్ధపడాలి. అన్యాయంగా గొడవ పెట్టుకున్నాం అనుకో, ప్రతి ఒక్కడు వచ్చి మనల్ని అన్నపోనే మనకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి మన దగ్గర మాట్లాడకపోయినా అదేంటో అంత మూర్ఖార్థంగా మాట్లాడుతున్నాడని పక్క నుంచి అనేసి వెళ్ళిపోతారు. కనుక మనం సత్యం నిమిత్తం ఏం చేయాలి, వ్యాజ్యం ఆడాలి. మనము ఒకసారి గొడవలోనికి అడుగు పెట్టామంటే అది న్యాయబద్ధమైనది అయి ఉంటే ఒక్కడు కాదు 100 అడుగులు వెదరికేయచ్చు. ఒకవేళ అదే అబద్ధమైతే 100 అడుగులు కాదు కదా, ఒక్కడుగు ఇంట్లోంచి కూడా మనం బయటికి పెట్టకూడదు, ఎందుకంటే అది అబద్ధమైనది కనుక. సరే రైట్, ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం. సత్యమును బట్టి ఎవడను అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుతారు. అందరూ ఏం చేస్తున్నారట, వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుతున్నారు. మనము మాట్లాడే మాట సత్యమును గురించి స్థాపించటకు నేను పుట్టిదని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. కనుక మనం సత్యంతో మాట్లాడాలి. ఇంకా అన్నాడు, అందరూ వ్యర్థమైన దామును నమ్ముకుని మోసపోతున్నారు, చెడును గర్భమును ధరించి పాపమును కంటున్నారు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. కనుక చెడును మనం గర్భంగా ధరించకూడదు, మంచిని గర్భంగా ధరించామనుకోండి, మన కడుపును మంచిని గర్భాన్ని ధరించామనుకోండి, ఈ గర్భం నుంచి ఏమొస్తుందో తెలుసా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ఇవి ఇలాంటివి మనలోంచి బయటకు వస్తాయన్నమాట మంచిని గర్భంగా ధరిస్తే. మరి చెడుని గర్భం ధరిస్తే పాపము, అసూయ, అహంకారము, క్రోధము, కక్షలు, గొడవలు ఇవన్నీ మనలోంచి బయటకు వస్తాయి. కనుక ఇన్నింటిలోనికి మనం వెళ్లకుండా ఉండాలని ఈ 59వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారని. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఇదిగో ఆకాశములో నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి నన్ను వెదుకువారు ఎవరైనా ఉన్నారా అని. ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఈ సమయంలో, ఎవరు నా కొరకు ఆలోచన చేస్తున్నారు, ఎవరున్నారు నా కొరకు, ఎవరున్నారు నా పిల్లలు అని పరలోకం నుంచి కన్న తండ్రి చూస్తున్నప్పుడు ఈరోజు క్రైస్తవ కుటుంబాలన్నీ ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన వైపు చూస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 5వ వచనం చదువు. వారు మిడునాగుల గుడ్లును పొదుగుదురు, సాలెపురుగు వల వేయుదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనను త్రొక్కిన ఎడల విష సర్పము పుట్టును, వారి పట్టు బట్ట వేటుకు పనికిరాదు, వారు వేసినది ధరించుకొనుటకు ఎవనికి
వినియోగింపరు. వినియోగింపరు. వారి క్రియలు వారి క్రియలు పాపపు క్రియలే. పాపపు క్రియలే. వారు బలాత్కారము చేయువారే. వారు బలాత్కారం చేయువారే. వారు కాళ్ళు పాపము చేయుటకు వారి పరిగెత్తుచున్నవి. కాళ్ళు పాదములు చేయటకు పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు నిరపరాధులను తప్పుటకు అవి త్వరపడును. అవి త్వరపడను. వారి తలంపులు వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాపహేతుమైన తలంతులు పాడును నాశనమును పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. వారి త్రోవలో ఉన్నవి. అంటే ప్రవక్త యోధా వారిని అందరినీ చూడబోయేసరికి వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఉద్దేశాలు ఎలాగనో అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ. చాలా దారుణంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా లోకములు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, మనకు కనబడుతున్నారు. అలాగే నేటి సంఘాలలో కూడా ఇలాంటి వ్యక్తులు మనకు ఉన్నారు, కనబడుతున్నారు అని అంటే మనం జాగ్రత్త పడాలి ఇలాంటి సమయంలో. ఇంకా దేవుని దగ్గరకు వచ్చి ఎలాంటి తలంపులతో, ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నవారికి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి ఇక్కడ సెలవుస్తుంది. ఇది మొదటి 8 వచనాల సారాంశం. 8వ వచనం చదువుకోలేదు కదా మనం. శాంత వర్తమానము వారు ఎరగరు. శాంత వర్తమానం వారు ఎరగరు. వారి నడవడిలో న్యాయము కనబడదు. వారి నడవడిలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనిచున్నారు. వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు. వాటిలో నడుచువాడెవడును వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడట. శాంతి నొందడంట. శాంతి నొందడు. శాంతి నొందడు. అంటే శాంతి నొందట్లేదంటే వారికి ఏముంది? అశాంతి. శాంతి, మనశ్శాంతి లేదని అంటాడు చూసారా. మనశ్శాంతి ఎందుకు లేదు వారికి? మనశ్శాంతి ఎందుకు లేదని అంటే దేవుని మాట వినడం లేదు కనుక ఏమి లేదు, మనశ్శాంతి లేదు. నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెలుచున్నాను అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోతూ మాట్లాడినటువంటి మాట. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆయన. మరి ఆ శాంతిని ఎంతమంది పొందుకుంటున్నారు? ఈరోజు మనశ్శాంతి లేనటువంటి బిడ్డలు. కారణం ఏంటంటే కుటుంబాల ఐక్యత లేదు, బిడ్డల మధ్య ఐక్యత లేదు, ఏమంటే భార్యకి భర్తకి మధ్య ఐక్యత లేదు, సంఘానికి విశ్వాసులకి ఐక్యత లేదు, సేవకులకి విశ్వాసులకి. అంటే మనకి ఎలా మనం మాట్లాడుకుంటే కొన్ని విషయాలు వస్తాయి. మనం మాటలు వస్తున్నాయని మాట్లాడడం కాదు, కానీ సందర్భానుసారంగా మాట్లాడే ప్రతి మాట మన వినికిడిలో ఫలిస్తూ ఉంటుంటుంది. మొదటి సారాంశం మనకి ఏమని సెలవిస్తుందంటే ఇన్ని రకాలుగా దేవుని ఉద్దేశాలు మనకు బయటపడుతున్నాయి. ఇక రెండోది మనం చూసినప్పుడు ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నారనమాట. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత యెషయా ప్రవక్త గారు ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? తమ పాపాలని ఒప్పుకుంటున్నారు. ఎలా ఒప్పుకుంటున్నారు? 9-15 వచనాల్లో మనకు కనబడతాయి అనమాట. ప్రజలు ఏం చేస్తున్నారు మోషే బాబు? ఇప్పుడు తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. ప్రజలు తమ పరిస్థితిని గుర్తించారు. ప్రవక్త చెప్పగానే న్యాయం లేదు, సత్యం లేదు, వాళ్ళ మధ్య వెలుగు లేదు. వారు తమ తప్పులు ఒప్పుకున్నారు. ఇది పశ్చాత్తాపం యొక్క ప్రారంభం. ఎప్పుడైతే మనిషి జీవితంలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుందో అతనిలో వెలుగు ఉంటుంది, అతనిలో న్యాయం ఉంటుంది, అతనిలో సత్యం ఉంటుంది. పశ్చాత్తాపం పడినటువంటి వ్యక్తులు ఒకవేళ పశ్చాత్తాపం పడకపోతే అంతా రివర్సే, అంతా రివర్స్. కనుక మనం రివర్స్ వారిలా ఉండకూడదు. ప్రతి విషయాన్ని మరి సత్యవంతులుగా, న్యాయవంతులుగా, యథార్థవంతులుగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి వారు 9-15 వచనాల్లో ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకుంటున్నట్లు మనకు కనబడుతుంది. 9వ వచనం నుంచి 8వ వచనం 15 వచనాల వరకు మనం టూకీగా చదివేసుకుందాం, మోషే బాబు ముగించేసుకుందాం. 9వ వచనం. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుట లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తించుచున్నది, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుకొనిచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారు వలె కడుగులాడుచున్నాము, కన్నులు లేని వారు వలె తడుములాడుచున్నాము. ఒక మాట మోషే బాబు, ఇప్పుడు మన కరెంటు పోయిందనుకో మన పరిస్థితి ఏంటి? గోడను ఎలా తడుముకుంటాం? లేదా ఇది మంచం ఎక్కడ ఉందని మంచం తడుముకుంటామా? అంటే గుడ్డు వారి వలె ఉన్నా. అంటే వీళ్ళ పశ్చాత్తాపడుతున్నారు. యూదులు ఏం చేస్తున్నారు మోషే బాబు? పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపడే వ్యక్తులు ఏం చేస్తారట? మేము ప్రకాశమానమైన వెలుగు కొరకు చూస్తున్నాం కానీ మాకు అంధకారం వచ్చేసింది. దేవుడు తన మాటలు వినమన్నాడు కదా, మేము వినేస్తున్నాం.
మరి వినేసిన ఎమ్మటనే విశ్వాసం వచ్చేస్తుందా? విశ్వాసం రావాలంటే వినాలి క్రీస్తుని గురించి. ఇప్పుడు మనం మొక్క వేసాం, ఎమ్మటనే మనకు కాయగా వేస్తుందా? మొక్క వేసావు, దానికి నీరు వేయాలి, ఎరువు వేయాలి. అప్పుడు ఇందాక జైతులు ఏం కోసింది? జైతులు ఇందాక ఏం కోసావమ్మా నువ్వు? ఇందాక ఏం కోసి చెప్పు, ఏం కోసా? అంతకుముందు దానికి మనం ఏం చేసాం? మోషబాబు ఏం చేసేవాడు? వంకాయలు కోసేవాడు. దాంట్లోకి ఏం చేసేవాడు మోషబాబు? నీళ్ళు వేసేవాడు. అంతకుముందు నేను ఏం చేసి దానికి ముందు కొట్టేవాడు. ఇప్పుడు మనం ఏం చేసాం? వాటి నుంచి ఫలాలు ఆశిస్తున్నాం కదా, ఫలాలు వస్తున్నాయి కదా. ఇందాక అవి చూడగానే ఎంత ఆనందంగా అనిపించినవి. కనుక వీళ్ళు కూడా దేవుళ్ళకి వచ్చినమ్మటనే ప్రతిఫలాలు వచ్చేస్తాయా? అబ్రహాము గారు దేవుడిని నమ్మాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏం చేయలేదు, వెళ్ళాడు. అలాగా బిడ్డలు లేరు, నీకు సంతానం ఇస్తానాడు. 25 సంవత్సరాలు పట్టింది ఆయనకి సంతానాన్ని ఇవ్వడానికి, సుమారుగా ఒకవేళ. ఏమో ఎన్ని సంవత్సరాలు పరీక్షించాడు ఆయన? 25 సంవత్సరాల పాటు పరీక్షించాడు ఆయన. అప్పుడు 100వ సంవత్సరాన్ని బిడ్డనిచ్చాడు. మనకి కూడా వీళ్ళు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? అంధకారం ఎదురు చూస్తున్నా కానీ మాకు చీకటియే కలుగుతున్నా కానీ బాధపడుతున్నారు. మాటలు నేనేసినామని కలిగిపోతుందా? ప్రవర్తనలో కొంతమంది అబ్జర్వేషన్ చేయాలి. అప్పుడు ఇంకేమన్నాడు చూద్దాం. 10వ వచనం, కన్నులు లేని వారి వలె తడులాడుచున్నాము. మోషబాబు చెప్పాలి. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంటి వలె బొబ్బరించుచున్నాము. గొవ్వ వలె దుఃఖరము చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించట్లేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. అంటే ఇప్పుడు వీళ్ళు ఒప్పేసుకుంటున్నారు, మేము ఇన్ని విధాలుగా మేము ప్రాధేయపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మాకు ప్రతిఫలం రావడం లేదంటే గల కారణం, ప్రధాన కారణం ఇక్కడ ఒప్పుకుంటున్నారనమాట. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుటే విస్తరించి ఉన్నవి, అందుకనే మాకు ప్రతిఫలం రావడం లేదని వారిలో వారికి ఒక ఆలోచన వచ్చింది అనమాట. మనకు కూడా అలాగే రావాలి. మనకి ఎందుకు ఫలాలు రావడం లేదనంటే మనము ప్రార్థన చేయడం లేదు కనుక ఫలాలు రావడం లేదు. ఒక ఎత్తు. ప్రార్థన చేసినా కూడా ఫలాలు రావడం లేదంటే పాపాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకింపునని అన్నాడు. ఎవడైనా నీ దేవభక్తుడై ఉండి ఆయనకు ప్రార్థన చేసిన ఎడల ఆయన ప్రార్థన వింటాడు. దేవుడు పాపులు మనం వినడని ఎరుగుదుము. ఎవరు మనం వినడంటే మోషబాబు? పాపులు మనవి దేవుడు ఆలకింపడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అని పరిశుద్ధ వాక్యం మనందరితో మాట్లాడుతున్నది. కనుక ఇప్పుడు పాపం వీళ్ళు ఒప్పేసుకుంటున్నారు ఏమని? అప్పుడప్పుడు చూడండి, దొంగతనం నేనే చేశాను, ఇంకా నన్ను కొట్టొద్దండి బాబు అని అంటాను. అప్పుడు ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు, ఎందుకని నువ్వు ఒప్పుకున్నావు కనుక. అలాగని తప్పు చేసేసి ఒప్పేసుకోకండి. తప్పు మరొకసారి చేయకుండా ఉండడానికి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ తప్పు చేసినప్పుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తుంది అన్నట్టు. అమ్మో డాడీ కొడతారు ఈ పని చేస్తే, నేను ఈ పని చేయను అన్నటువంటి భయం మీకు బయట వారికి అందరికీ రావాలి. ఇప్పుడు వీళ్ళ పాపాలన్నీ కూడా వీళ్ళ దగ్గర విస్తరించి ఉన్నాయండి. కింద మాట చదువు. మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. అదనమాట, మా పాపాలు మాకు తెలిసే ఉన్నవని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఏమంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని విడిచిపెట్టినటువంటి నరుడు ధన్యుడు అని వ్రాయబడింది. ఏమంటే అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు కానీ దానిని విడిచిపెట్టి ఒప్పుకొనివాడు వర్ధిల్లునని దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా వచ్చేసారంటే దేవుడి చెప్పడము, ప్రవక్త వెళ్ళి చెప్పడము, ప్రవక్త మాట వినడము, వీళ్ళు దేవునికి విధేయులుగా మారడం. ఇది 59వ అధ్యాయం మనకి సెలవిస్తున్నటువంటి మాట. ఓకేనా మోషబాబు? ఇక్కడ దాకా మనకి 12వ వచనం దాకా మనకి భాగాలు సెలవిస్తున్నాయి కదా. 15వ వచనం దాకా కూడా మనం చదివేసుకోవాలి రెండో భాగంలో. ఓకేనా? ప్రజలు పాపాన్ని ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారో. ఇప్పుడు 13వ వచనం చదువు. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనక తీయుటయు బాధాకరమైన మాటలు
విధికి వ్యతిరేకమైనటువంటి మాటలు వ్యతిరేకమైన మాటలు వచించుటియు వచించడియు హృదయమును యోచించుకుని హృదయంలో యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటియు అసత్య మాటలు పలుకుడియు ఇవియే మా వలన జరుగుచున్నవి. ఇవే మా వలన జరుగుతున్నవి. ఎంత గొప్ప ఒప్పుకున్నారో చూడండి వాళ్ళు. ఎలా ఒప్పుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. ఏం చేయాలి మోషే బాబు? ఎలా ఒప్పుకోవాలన్నమాట. తప్పు చేసిన వారు ఒప్పుకోవాలి. ఏమంటే తప్పు చేసిన వారు ఒప్పుకుంటే దేవుడు ఎంత ఇష్టపడతాడండి. ఎందుకనంటే మరలా ఆ తప్పులోనికి నడిపించేలాగా దేవుడు నిన్ను నడిపించడు. ఎందుకనంటే నీకు ఒక ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంటుంటుంది, నీ మనస్సాక్షి నిన్ను నొప్పిస్తూ ఉంటుంటుంది. అరే దేవునికి వ్యతిరేకంగా నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అని మనకి మధ్యకాలం వచ్చిన 6th సెన్స్ 7th సెన్స్ అని మాట్లాడుతున్నారు. అడిగి అసలు సెన్స్ లేదంటారు కదా. ఈ సెన్స్ మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి లోబడేటట్టుగా పాపాన్ని చేయకుండానట్లు కనపడతాను. ఇవే మా వలన జరుగుచున్నవని వారు పూర్తిగా దేవునికి లోబడిపోయారు. ఇంకా 14వ వచనం, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. ధర్మం ఎందుకు లోపల ప్రవేశించట్లేదు? ఎందుకనంటే ధర్మం ప్లేస్ లో అక్కడ ఏముంది? దుర్మార్గం ఉంది అంటున్నాడు. ఓకేనా? సత్యము లేకపోయేను, చెడితనము అంతేనా? 15వ వచనం వరకే కదా. వెరీ గుడ్. 15వ వచనం కిందాక చదువుకోవాలి మోషే బాబు. సత్యము లేకపోయేను, చెడితనము విసర్జించువాడు దోచుకొనుచున్నాడు, న్యాయము జరగపోవుట యెహోవా చూసెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. దేవునికి కూడా అనుకూలంగా లేదట. వీళ్ళకి న్యాయం జరగబోయేసరికి ఇప్పుడు నేను న్యాయం జరిగేటట్టుగా నేను చేస్తాను నా ప్రజలకు. కారణం ఏంటంటే వారు నా మాటలు ఆలకిస్తున్నారు, నా ప్రవక్త మాట విన్నారు, నా మాట విన్నారు, నా మహిమ కొరకు జీవించేలా ఉన్నారు. కనుక వారి మాటలు వారికి ప్రతికూలంగా అయ్యేటట్టుగా నేను నా పిల్లలకి సహాయం చేస్తానని దేవుడు చెబుతున్నాడు. కారణం వారిలో పశ్చాత్తాప హృదయం వారిలో ఉంది. నేను పశ్చాత్తాప హృదయాన్ని వారు మనసులో పుట్టిస్తాను అని అంటున్నాడు కన్న తండ్రి అనేటువంటి దేవుడు. ఓకేనా? ఇంకా చివరిగా ఈ భాగాలను బట్టి మనం చూసినప్పుడు ఒక మాటను మనం చూద్దాం. నీతి న్యాయ యథార్థతల గురించి సుమారు మనకి యెషయా గ్రంథంలో 16 సార్లు వ్రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది మోషే బాబు? 60 సార్లు. క్షమించండి. నీతి న్యాయము, అలాగే నీతి న్యాయము నిజాయితీ అనేటువంటి మాట యెషయా గ్రంథంలోనే సుమారు 60 సార్లు వ్రాయబడింది. ఓకేనా? ఇప్పుడు 16 నుంచి 21 వచనాల వరకు ఇంకా చివరిగా అనుకుంటాను కదా. ఓకేనా మోషే బాబు? అంతే, చివరిగా మనం చదివేసుకుందాం. ఒక 2 నిమిషాలు ముగించేసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? 16 నుంచి 21 వచనాల సారాంశాలు మనం చూసినప్పుడు దేవుడు రక్షకుడుగా వీరి మధ్యన ప్రవేశిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మోషే బాబు? దేవుడు రక్షకుడుగా వీరి మధ్య ఏం చేస్తున్నాడు? ప్రవేశిస్తున్నాడు. 16 నుంచి 21 వచనాలు మనం చూద్దాం. దేవుడు చూసినప్పుడు వారు న్యాయం చేయడం లేదు. దేవుడు చూసేటప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారట? న్యాయం చేయట్లేదు. అందుకే ఆయన రక్షకుడుగా వచ్చాడు. న్యాయం ఏంటో చెబుతున్నాడు, అన్యాయం ఏంటో చెబుతున్నాడు. ఓకేనా? ఆయన నీతి న్యాయం ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అనమాట. నీతి న్యాయం ఎవరైతే నిజాయితీ పరులుగా ఉంటారో వారికి ఫలాన్ని ఇవ్వడానికి మరి దేవుడు సిద్ధపడుతున్నట్లుగా చివరి భాగాల్లో మనకు కనబడుతున్నాయి. చివరిగా దేవుడు దేవుడు చివరిగా ఏం చేస్తున్నాడంటే తన ఒడంబడికను, తన యొక్క నిబంధనను ప్రకటిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ఈ చివరి భాగాలు. ఓకేనా? ఇప్పుడు ఆ భాగాలు మనం చదువుకుంటూ ముగించేసుకునే ప్రయత్నాలు చేద్దాం. 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం చదువుకుందాం. ఏముంది అక్కడ? 59వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏముంది అక్కడ? సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద
మీద తల మీద శిరస్త్రాణముగా ధరించుకుని శిరస్త్రాణముగా ధరించుకొనును. ప్రతిదండనను వస్త్రముగా చేసుకును. ప్రతిదండనను వస్త్రముగా చేసుకొనును. ఆసక్తిని ఆసక్తిని పై వస్త్రముగా పై ధరించుకును. వస్త్రముగా ధరించుకొనును. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. వారి క్రియలు బట్టి ఆయన ప్రతిదండం చేయును. తన శత్రువుల రౌద్రమును చూపును. తన శత్రువుల ధైర్యం చూపెను. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన విరోధులకు ప్రతీకారం చేయును. ద్వేపస్తులకు ప్రతీకారము చేయును. ద్వేషస్తులకు ప్రతీకారం చేయును. పడమటి దిక్కునున్నవారు పరమతి ఉన్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. యెహోవా నామముకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు సూర్యోదయముకుమారు ఆయన మహిమకు భయపడుదురు. ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు కొట్టుకొని పోవు ప్రవాహం వలె ఆయన వచ్చును. రావాలని వచ్చును. సియోను నొద్దకును సీయోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని యాకోబులో తిరుగుబాటు చేయడం మాని మల్లు కొనిన వారి యొద్దకు మళ్ళీ ఉన్న వారి యొద్దకు విమోచకుడు వచ్చును. విమోచకుడు వచ్చును. ఇది యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వీళ్ళందరి దగ్గరికి వస్తానంటున్నాడు. ఎలా వస్తానంటున్నాడు ఆయన? నీతిని, న్యాయాన్ని, రక్షణని వీటిని ధరించుకొని వస్తానంటున్నాడు. అప్పుడప్పుడు చూడండి, మనం ఏదన్నా ఊరికి వెళ్ళడానికి, పిక్నిక్ వెళ్ళడానికి ఏం చేస్తాం? తినడానికి తినుబండారాలు, కట్టుకోవడానికి బట్టలు, ఆడుకోవడానికి ఆటలకి బొమ్మలు, ఇవన్నీ పట్టుకుని మనం ఏం చేస్తాం? టూర్కి వెళ్తాం, వెళ్ళమా? ఉతినే వెళ్ళిపోతామా? అలాగే దేవుడు కూడా తన పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేస్తానంటున్నాడు? అన్ని రకాల సౌకర్యవంతమైన వాటిని వీరికి ఇవ్వడానికి వస్తానని అంటున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ఊరి నుంచి వస్తున్నారనుకో, మనకి ఏం చేస్తారు? ఏమి ఇష్టమో అడిగితే అవి తేయడానికి సిద్ధపడతారు. మొదటిగా వాళ్ళకి ఫ్రూట్స్ అట్టుకు వెళ్ళాలా, స్వీట్స్ అట్టుకు వెళ్ళాలా? ఫ్రూట్స్ కొన్ని, స్వీట్స్ కొన్ని, మరలా ఈ రెండింటితో హాట్ కూడా తీసుకుని వెళ్ళాలి. హాట్ కొన్ని, ఇంకా ఏంటి వారికి పువ్వులు అయితే లేడీస్ అయితే పువ్వులు, లేదా పిల్లలు అయితే వారికి ఇంకా ఇంకా ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పంపుతూ వస్తారు కదా. దేవుడు కూడా అలాగే వస్తాడట. నీతిని కవచముగా ఆయన ధరించుకుంటాడట. రక్షణ తల మీద శిరస్త్రాణంగా ధరించుకుంటాడట. ప్రతిదండన వస్త్రంగా ధరించుకుంటానంటున్నాడు ఆయన. ఆసక్తిని వస్త్రంగా ధరించుకుంటానన్నాడు. అంటే దేవునిలో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ యోధా వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు సర్వసమృద్ధిని క్రీస్తు పాదాల దగ్గర, క్రీస్తు సంఘములో ఉన్నవి బుద్ధి, జ్ఞానము, సర్వము, సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నాయి కనుక వాటిని ఎవరైతే పొందుకుంటారో వారికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక్కడతో మనకి ముగిసిపోయింది. ఇక 20-21 వచనాలు చివరగా మనం చదివేసుకుందాం. సియోను నొద్దకు అయిపోయింది అన్నమాట. అయిపోయింది. చదువు మరొకసారి. అయిపోయింది. అయిపోయిందా? ఓకే. అయితే 21 వచనం చివరగా, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మ అంతయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూను తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ మాటలు మీరు విన్నారు కదా. ఏ మాటలని మరలా మీ పిల్లలకి ఏం చేస్తారు? మీరు తెలియజేస్తారు. మీ పిల్లలు మరలా వాళ్ళు ఏం చేస్తారు? వారి పిల్లలకి తెలియజేస్తారు. ఈ విషయంలో అబ్రహాం గారిని అన్నాడు దేవుడు. అబ్రహాము తన తరము వారికి, తన పుట్టబో వారి అందరికీ నా వాగ్దానాల గురించి, నా ఆజ్ఞల గురించి, నా మనసు గురించి చెబుతాడు అని ఒక నమ్మకం అబ్రహాము గారిని బట్టి కలిగింది. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనల్ని అందరిని బట్టి దేవునికి ధైర్యం రావాలి. వీళ్ళు నా పిల్లలు వారి పిల్లలకి చెబుతారు, వారి పిల్లలకి చెబుతారు. అందుకనే దావీదు అన్నాడు, పుట్టబోవు తరముకు నీ వాక్యము నేను ప్రకటించేటట్లుగా వృద్ధుడినై తల వెంట్రుకలు నెరిసేంత వరకు నాకు నీ ఆత్మను సహాయం ఉంచు నాయనని దేవుని వేడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమండి, నీ నోట నుండి నా మాటలు ఉంచాను కానీ నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి నా మాటలు వచ్చేటట్టుగా నేను చేస్తాను అన్నాడు. ఆ మాటలు మీరు నేను చెప్పాలంటే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. కారణం ఏంటనంటే నీ తల్లిదండ్రుల దగ్గర ఏముందంటున్నాడు ఆయన? ఏముందని చెబుతున్నాడు? సర్వ సమృద్ధి ప్లస్ ఇంకేముంది అంటున్నాడు ఆయన?
అలా కాదు, దీర్ఘాయువు, నువ్వు దీర్ఘాయుమంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. కనుక నీ తరము, నీ పిల్లల తరము, నీ పిల్లల పిల్లల తరము దేవుని మాటలు చెప్పాలంటే ఇది మీకు ఎలాగుంది ఇప్పుడు? శిక్షణ తరగతిగా ఉంది. శిక్షించే తరగతి కాదు, శిక్షణా తరగతి. ఈ శిక్షణా తరగతి ద్వారాగా ఇన్ని మాటలు వినడానికి దేవుడు మనకు కృప చూపించిన విధానాన్ని బట్టి పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక చివరిగా మనము ఈ సందర్భాలని ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఆధ్యాత్మిక బోధ, స్పిరిచువల్ లెసన్. మనం ఎంతవరకు అయినటువంటి బోధ ఏంటి మోషే బాబు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపము దేవునితో సంబంధాన్ని అడ్డుకుంటుంది. మొదటిగా పాపము దేవునితో సంబంధాన్ని అడ్డుకుంటుంది. ఇది మనకి ఆధ్యాత్మిక బోధ అనమాట. అనగా స్పిరిచువల్ లెసన్ అనమాట. స్పిరిచువల్ లెసన్ మనకు బోధ చేసుకుంటున్నప్పుడు ఇంతవరకు 59వ అధ్యాయంలో విన్న మాటలు ఏంటంటే పాపము దేవునితో సంబంధాన్ని ఏం చేస్తుంది మోషే బాబు? అడ్డుకుంటుంది. రెండవది, మన తప్పులను ఒప్పుకుంటే ఏమండి మార్పు మొదలవుతుందని దేవుడు చెప్తున్నాడు. మన తప్పులు మనం ఒప్పుకుంటే మార్పు మొదలవుతుందని ఈ అధ్యాయాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడాడు. దేవుడు ఏమండి న్యాయమైన రక్షకుడని మనం విశ్వసించగలుగుతాం. ఓకేనా? తర్వాత దేవుని కృపతో దేవుని కృపతో మనకి ఏం లభిస్తుంది అంటే రక్షణ లభిస్తుంది. దేవుని కృపతో మనకి ఏం లభిస్తుంది మోషబాబు? రక్షణ లభిస్తుంది. కనుక ఇక చివరిగా ఈ అధ్యాయాన్ని ఇప్పుడు మనం ముగించేసుకుందాం. ముగింపు మాటలు ఏంటంటే 59వ అధ్యాయం మనకి ఏమని చెప్తుందంటే దేవుడు దూరంగా లేడు, మన పాపాలే ఆయనకు దూరము చేస్తున్నాయి. ఓకేనా? ముగింపు అనమాట. దేవుడు దూరంగా లేడు, మన పాపాలే దేవునికి దూరం అయ్యేటట్లుగా చేస్తున్నాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని రక్షించడానికి తానే ముందుకు వస్తున్నాడు. అయినా సరే మనం రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుకు వస్తున్నాడని 59వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి దేవుడు ఇంతవరకు విన్న ఈ మాటలని నేడు మనందరి వినికిడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుందాం. మరి ఇక సందర్భంలో మరి ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ దేవుడు తన సర్వ సమృద్ధిని వారికి అనుగ్రహించును కాగా. ఎవరో కొద్దో మంది మొత్తానికి మరి మాటలని వినడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఎంతసేపు అని అంటే ఎవరైనా వినడానికి ఇష్టపడరు. 56 నిమిషాలు అంటే ఎంతసేపు మనం ఎలా ఇష్టపడతామని. కనుక వారు ఒక్కసారి ఏంటి పరిచర్య అని దీనిని ఓపెన్ చేస్తేనే దేవుడు వారితో మాట్లాడతారు. అంతే కదా? ఇప్పుడు మన బైబిల్ ఓపెన్ చేస్తేనే దేవుడు మనతో మాట్లాడతారు అని. అవును కదా? ఇలా మరి మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? అందరూ కూడా తమ హృదయాలని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడే దేవుడు మంచి విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరూ పరిచర్యలు చేస్తున్నారు. ఆ పరిచర్యలు, అందరి పరిచర్యలు దీవించబడాలి. అదే సమయంలో దీనిని ఎవరైనా ఒకవేళ ఓపెన్ చేస్తూ ఉంటే దీని కొరకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే దేవుడు వారి జీవితాల్లో మరి అద్భుతాలని, ఆశీర్వాదాలని అనుగ్రహించాలని ఈ ముఖంగా మనం వేడుకుందాం. ఓకేనా? మరి యొక్క సమయంలో మన స్థానిక సంఘాలు, ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాల కొరకు, మన దైవ సేవకుల కొరకు, అలాగే నూతనంగా మరి సేవకులు తర్ఫీదు అవుతున్నారు కదా, వాళ్ళ కొరకు ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని నేటి పరిచయను ముగించేసుకుందాం. మోషబాబు ప్రార్థన. పరమాత్మ మీకు అందరూ మడ్రిగది మీకు అందరినీ డ్రిగదిన వాక్యం ఉన్నదన్న వాక్యం వినిపెట్టుకోరు కాకుండా మరదన తనలో 30 దండలుగా 40 దండలుగా 100 దండలుగా మీకే శుద్ధ స్వాతంత్రం ఈ రాత్రి కాల సమయంలో డ్రిగా చేసేగనం 59వ అధ్యాయం తోడుతున్న మాకు సమృద్ధిమైన తిరిగి మీకు వాళ్ళ ఇదిగోండి తండ్రి. ఈ చిన్న పిల్లలు దుప్పు పరవశాన్ని మనం వేడుకుంటే ప్రార్థన చేసి కృష్ణ పరచండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినవి మన 2 స్థానిక సంఘాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు, అలాగే మరి నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి, ట్రైనింగ్ అవుతున్నటువంటి యువ సేవకులందరి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. జయతల్లి ప్రార్థన పడుతున్న మామూలుగా వేరే వందలు తెచ్చుకున్నది ఈ రాత్రి కాల సమయం వేగురం అయితే మళ్ళీ అక్కడ బాగా తెచ్చుకుని నీకు అంత వంతండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఏషగారు ఉందండి 59వ అధ్యాయం చదువుతానుగా సౌంతేను కానీ నీకు అంత వంతండి విత్తబడవుతుంది మరోబలం రాసుకుని చేయండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ వీక్స్ని మీట బిడ్డలు అందించిన కాయన వారికి ఎంత ఇచ్చిందండి. మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చిన భూషణ బిగాలు అతని కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. 2 సంఘాలు సేకరాన్ని కూడా దీవించండి తండ్రి. నూతనంగా తరచుగా మీ సేవకులందరినీ దీవించండి తండ్రి. ఈ 2 సంఘాలున్న మీ సేవకులందరినీ దీవించండి తండ్రి. విశ్వాసాలను కూడా దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థనతో పరమేశ్వరం వేడుకుంటే ఈ ప్రార్థన
యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. ఏమో వెరీ గుడ్, మంచిదమ్మా. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం 59వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు ప్రభావ. ఈ 59వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు మీరు మాకు వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు ప్రభు. ఒక అవగాహన మాకు అనుగ్రహింపబడింది తండ్రి. ఈ మరి పొందుకున్నటువంటి అవగాహన మా వినికిడిలో మీరు నేను మేము మీ కొరకు బ్రతుకుటకు మీ సహాయాలు తెచ్చండి తండ్రి. ఈరోజు ప్రపంచ మానవాళ్ళందరూ తండ్రి మీరు అందిస్తున్నటువంటి వాటిని పొందుకోలేకపోవడానికి గల ప్రధాన కారణం పాపమని నాయన, ఆ పాపము వారి దోషాలే నాయన, వారు నాయన తండ్రి మరి ఫలించలేకుండా ఉంటున్నారని, వారికి నాయన మీతో సహవాసం దొరకట్లేదని, వారు రక్షించబడలేకపోతున్నారని వాక్యం ద్వారా మీరు మాకు వినిపించారు ప్రభా. అవును తండ్రి, నేడు మాలో ఉన్నటువంటి పాపాలని దోషాలను మేము కడుగుకుంటేనే కానీ ప్రభా మేము ఫలించలేము తండ్రి. మా ఫలాలకి అడ్డుగా ఆటంకంగా ఉన్న వాటిని అన్నిటినీ విడిచిపెట్టి ప్రభా మీ మహిమ కొరకు జీవించేలాగా మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో ఇంతవరకు ప్రార్థనలో నీటి పరిచయలో తండ్రి నాయన నీ బిడ్డలు ఎంతగానో తండ్రి సహకరించారు ప్రభా. బిడ్డలకు ఆయువుని తెచ్చండి, ఆరోగ్యాన్ని తెచ్చండి, బలాన్ని తెచ్చండి, శక్తిని తెచ్చండి. అలాగే తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభు మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. ఊదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలని, సంఘ బిడ్డలను, సంఘాలలో ఉన్నటువంటి యువకులను, యువతులను అందరినీ జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. పరిశుద్ధులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలు నాయనాటికి అభివృద్ధి చెందడానికి సహాయాలు తెచ్చండి. అభివృద్ధి కొరకు నాయన పాటుపడుతున్నటువంటి సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి నాయన సహకారులు ఉన్నటువంటి పెద్దలను, అలాగే యువ సేవకులను అందరినీ దీవించి ఆశీర్వదించండి దేవా. మరి 2026 సంవత్సరంలో నూతనంగా తర్ఫీదు అవుతున్నారు ప్రభా. వారి ఈ సంవత్సరానికి నాయన ఒక సంవత్సరం పాటు తర్ఫీదు పొందుకున్న ప్రభా మీ సేవలు పరిచర్లు ముందుకు వెళ్ళడానికి సహాయాలు తెచ్చండి. వారు కూడా తమ వంతుగా నాయన మీ కాడిని మోస్తూ ప్రభు తేలికగా సులువుగా తండ్రి ఈ లోకంలో సువార్తను ప్రకటించడానికి మీరు ద్వారాలు తెరవమని వేడుకుంటూ 2 సంఘాల అభివృద్ధి కొరకు, ఐక్యత కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ సమయంలో బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు బలపరచండి. స్వస్థత శీఘ్రముగా వచ్చునని మీ ఒక వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఎవరైతే స్వస్థత కొరకు, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి మీరు నాయన మీ సహాయాలతో వారిని నింపమని, నడిపించమని వేడుకుంటూ సంఘ బిడ్డలందరూ సమృద్ధికరంగా నాయన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపబడి తండ్రి మిమ్మల్ని మనసారా సేవించుటకు, స్తుతించుటకు మీ సహాయాలు తెచ్చమని, ఇంత గొప్ప పరిచర్యకు మమ్మల్ని వారసులను చేసినటువంటి మా 2 సంఘాలను దీవించమని, ఆశీర్వదించమని మరొకసారి తండ్రి ఇంతవరకు మీ సహాయాన్ని అనుగ్రహించాలని మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తిరిగినైనా మరొక మీ పాద సన్నిధిలో కలిసి కూడుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని, నడిపించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.